పరలోకమందున్న దేవాతి దేవునికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు వారి నామం పేరట నా శుభాలు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడి యొక్క మహాకృప కనికరాలను బట్టి దేవుడు మన ఎడల చేస్తున్న మేలులు కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కాని అద్భుతాల చేత ఆయన మనల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. ఆ అనుభవాన్ని మనం గుర్తెరిగే వారముగా ఉండాలి. ఆ అనుభవ స్థితిలోనికి క్రైస్తవులుగా ఈరోజు చాలా మంది వెళ్ళలేకపోతున్నారు. అలాంటి ఆత్మానుభవంలోనికి క్రైస్తవులందరూ వెళ్ళాలని ప్రార్థించేవారుగా ఉండండి. యేసుక్రీస్తు వారు తాను భూమి మీద బ్రతుకుతున్న తన జీవిత కాలంలో ఆయన చేసిన ఉన్నతమైన ఉపదేశాల్లో ప్రతిదానికి బైబిల్ గ్రంథంలో ఎవిడెన్స్ను పెడుతూ ఏదో నోటుకొచ్చినట్టుగా ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాడుగా కాక బైబిల్లో రాయబడిన ప్రతి దానికి రుజువులను చూపించటం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఉదాహరణకి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది జనాంగానికి పంచటం, ఇది ఏదో సాధారణంగా వ్రాయబడిన విషయం కాదు. 5 రొట్టెలు 5,000 మంది జనాంగానికి పంచాలి అని అంటే ఎంతెంత పంచగలడు ప్రియులారా? కొన్ని ఎంతెంత పంచితే 5,000 మంది జనాంగానికి సరిపోతుంది? కేవలం పురుషులు మాత్రమే. పురుషులు అనగానే ఒక ముక్కతో వారి ఆ ఆకలిని కట్టుకునేవారు కాదు. స్త్రీల మీద శారీరక దారుఢ్యంలో బలవంతులు కనుక స్త్రీలు తినేదానికంటే కాస్త ఎక్కువ తింటారు. కొంతమంది స్త్రీలు ఎక్కువ తింటారు, అది వేరే విషయం. ఎవరి ఆకలిని బట్టి వారు తింటారు. వారికి అండి పొట్ట ఎక్కువ ఉందని కాదు, కానీ ఎవరి ఆకలిని బట్టి ఇంచుమించుగా ఒక 1/2 కేజీకి మించి ఎవడో తినలేడు. ఏదో మన ఆతృత, మన భ్రమ తప్ప. ముక్క తగిలితే కాస్త ముద్ద గంతుకు దాకా ఎట్టుకుంటాం అంతే తప్ప ఇంకా అంతకు మించి ఎక్కువ ఎవరికి పట్టదు. అండి సామాజిక పరిమాణపు కొలత 1/2 కేజీ మాత్రమే. రైట్. ఇలా తన పిల్లలైన వారి విషయంలో దేవుడు రుజువులతో చూపించిన స్వస్థతలు, రుజువులతో చూపించిన మహిమలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎలాంటి మహిమలు అంటే, అది 5 రొట్టెలు 5,000 మంది పురుషులకు మాత్రమే కాక ఇంకా లెక్క పెట్టని జనాంగం చాలామంది ఉన్నారు. స్త్రీలు, గర్భిణీలు, ముసలి వాళ్ళు, నడవలేని వారు, చిన్నపిల్లలు, అంటే సుమారుగా చాలామందికి ఆహారాన్ని పెట్టాడు. అప్పటికే 3 రోజులు ఆహారం తినకోకుండా ఉన్నారు వాళ్ళు. 3 రోజులు ఆహారం తినకపోతే ఆకలి ప్రభావం ఏంటో మనకి తెలుసు. కానీ కనుక 3 రోజులు ఆహారం తినకోకుండా ఉన్న వీళ్ళకి 5 రొట్టెలు తీసుకున్నాడు. ప్రార్థించి అండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5,000 మంది జనాంగానికి ఆ రొట్టెలను పంచగా మిగిలిన 12 గంపలు ఎత్తారట. అంటే ఇది ఏదో రాసుకుంటే బాగుంటుందని రాయబడిన సందర్భం కాదు ప్రియులారు. యెహోవా ముందటి రాజుల కాలంలో మనం చాలాసార్లు చదువుకున్న విషయాన్ని, ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభువా 100 రొట్టెలు మాత్రమే ఉన్నాయి, పంచాల్సిందేమో సుమారుగా 200కు పైగా సైనికులు ఉన్నారు, ఈ 200 మంది సైనికులకి 100 రొట్టెలను నేను ఎలా పంచగలను ప్రార్థించాడు ప్రవక్త. ప్రార్థిస్తే నువ్వు వెళ్ళిన అయినా అవి సరిపోతాయని అన్నప్పుడు ప్రవక్త ఆ రొట్టెలను దేవుని సముఖమందు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించినప్పుడు ఆ సైన్యం అంతా తినగా ఇంకా మిగిలిన ముక్కలు ఎత్తారు. రుజువులండి. ఏవో ఆయన అరకొరగా ఆయన మహిమలు ఇందులో గ్రంథస్థం చేయబడినవి కావు, రుజువులతో కూడిన మాటలు. అలాంటి రుజువులతో కూడిన మాటల్లో ఒక మాట, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు, మనల్ని కూడా చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తానన్నాడు. మరి అలా చనిపోయి తిరిగి బ్రతకడానికి రుజువు ఏంటండి అని ఈరోజు అడుగుతున్నారు. ఈరోజే కాదు, ప్రారంభ కాలంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ అనే పట్టణంలోనో కొరింథీయులకు సువార్తను ప్రకటిస్తూ ఆయన సువార్తమానం ఎలా ప్రకటించేవాడంటే అంత జ్ఞానం కలిగిన వారి దగ్గర మాట్లాడాడు. తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు, సోక్రటీస్ లాంటి గొప్ప గొప్ప మేధావులు లాంటి వారి దగ్గర. అండ్ తత్వజ్ఞానం అంటే వారు లాజికల్గా మాట్లాడతారు. వారు లాజికల్ ముందు మనం మాట్లాడే మాటలేమి చల్లవు. అలాంటి లాజికల్ థింకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు. ఆయన ముందు సాధారణంగా ఎవడి మాటలు గెలవనివ్వడు. కారణం ఏంటంటే లాజికల్గా మాట్లాడతాడు ఆయన.
ప్రతి దానికి ఉదాహరణ తీస్తాడు, ప్రతిదీ లాజికల్గా మాట్లాడతాడు. లాజికల్గా మాట్లాడిన ప్రతి మాట యాప్ట్గా మాట్లాడితే ప్రియులారా నిజమే కదా, దాన్ని కొట్టేవాడు ఉండడు. అందుకే సోక్రటీస్ లాంటి గొప్ప గొప్ప మేధావులు వారు మాట్లాడుతున్న తత్వం ఎలా ఉండేదంటే చాలా గొప్పగా ఉండేది. అలాంటి తత్వవేత్తల మధ్య యూరప్ ఖండంలో ఉన్న కొరింథీయులు అనే పట్టణస్థుల మధ్య ఆయన సువార్తను విరివిగా ప్రకటించాడు. వారి దగ్గర ఆయన ఎందుకు మాట్లాడుతున్నామంటే వారి దగ్గరే ఈ పునరుద్ధానం ఉందన్న విషయాన్ని ప్రస్తావించాడు అపోస్తలుడైన పౌలు గారు. ఈ కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళు మనకలాగా విని వెళ్ళిపోయే బాపత కాదు, విన్న వాక్యాన్ని పరిశీలించే బాపత. విన్న వాక్యాన్ని ఎందుకు ఇలా మాట్లాడాడు, దానికి రుజువులు ఏంటి, దానికి ఆధారాలు ఏంటి అని అడిగే జ్ఞానం కలిగిన వాళ్ళు బెరయా సంఘస్థులు కానీ, ఈ కొరింథీ పట్టణంలో ఉన్నవారు కానీ, ఆ యూరప్ ఖండాల్లో ఉన్నవారు, గ్రీసు దేశాల్లో ఉన్నవారు, ఇదంతా అంత వీళ్ళ మధ్య చేసేది సువార్త ఎక్కువగా. అప్పుడే ఆయన జ్ఞానాన్ని వ్యతిరేకించలేకపోయారు. పాత నిబంధనలో సొలొమోను అంతటి జ్ఞానం కలిగిన వాడు, క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు అంతటి జ్ఞానం కలిగిన వాడు. అందుకే పౌలుకు మరొక ఆయన యాడ్ అయ్యాడు, ఆయనే బర్నబా. ఇద్దరు కలిసి విస్తృతమైన సువార్త, వారి మాటలను ఎవరును ఎదిరించలేకపోయారట. వారు ఏ పట్టణానికి వెళ్ళి వారి గురించి ఏమని మాట్లాడుకునేవారో తెలుసా? భూమిని తలక్రిందులు చేయవారు మా యొద్దకు కూడా వచ్చినారు. లాజికల్ మాటలు వాళ్ళవి. వారు ఏలికేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి, కాలుకేస్తే మెడకి వేసే రకం అన్నమాట. ఇక వీళ్ళిద్దరూ ఈ వాగ్దాటి చేత వారు మాట్లాడుతున్న ప్రతి మాట అనేకుల హృదయాలు చీల్చుకుంటూ పోయింది. అలా చీల్చుకుంటూ పోయిన అనతి కాలంలోనే అంతియోకయలో మొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. దట్ ఈస్ ద సిరియన్ ప్రాంతం, సిరియా, ఇరాన్. నేటి ఇరాన్, ఇరాక్ దేశాలు, సిరియా ప్రదేశాలు అని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తెలుసు కదా, సిరియా. అంత్యోకయలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులుగా ఊరకనే మార్చబడలేదు. పౌలు లాంటి ధీటైన సువార్థికులు, బర్నబా లాంటి మాట కలిగిన, మాటకారితనం కలిగిన సువార్థికులు వారి మధ్య ఎవడు నిలబడి మాట్లాడే అంత సినిమా లేదు. ఇది పౌలు జ్ఞానమో బర్నబా జ్ఞానమో కాదు. సమాజం ఎదుట మనకు కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు కొత్త నిబంధనలో. మిమ్మల్ని మహాసభలకు పిలుస్తారు, అధికారుల దగ్గరకు పిలుస్తారు, మిమ్మల్ని అధికారుల దగ్గర మిమ్మల్ని మహాసభలు ఎదుట మిమ్మల్ని నిలబెడతారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో మీరు చింతించాల్సిన అవసరత లేదు. ఏం మాట్లాడాలో ఎవరు మాట్లాడతారట? పరిశుద్ధాత్ముడు మాట్లాడతారట. ఆ పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాటను ఎవడును ఎదిరింపలేకపోయి అని ఉంది సువార్తల్లో, అపోస్తుల కార్యాల్లో. ఆ పరిశుద్ధాత్ముడు ఆ ప్రేరణిచ్చిన మాట మాట్లాడినప్పుడు ఎవడును ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరించలేకపోయారు. అలా వారు సువార్తలు యూరప్ ఖండంలో వారు ఏమని ప్రకటించారంటే మృతులైన వారందరూ మరలా తిరిగి బ్రతికింపబడతారు. మరి రుజువులేంటి? ఆధారాలు కావాలి, కొంచెం ఆధారాలు కావాలి. రుజువులు లేవు. వాళ్ళు ఎలా రుజువు పరచగలరు? యూరప్ ఖండమా మాట్లాడితే ప్రతి మాట వినేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అనుకున్న రకం. నేను చెప్పిన మాట విని, ఇంకో పెద్ద పెద్ద కేకలేసిన ఆయన చెప్పిన మాట విని, ఏమీ రానివాడు చెప్పిన మాట విని అది భలే చెప్పలే వాక్యం వెళ్ళిపోయే రకం కాదు. వాళ్ళు వాక్యాన్ని విభజించి ఆలోచించేవారు. కనుక ఈ యూరప్ ఖండంలో ఉన్న ఈ వీళ్ళ మధ్య స్వార్థ ప్రకటిస్తుంటే మృతులు లేపబడతారన్న విషయం చాలా కొత్తగా ఉంది వాళ్ళకి, చాలా కొత్తగా ఉంది. ఎంత కొత్తగా అంటే అంతకుముందు వారి చుట్టాల్లో కానీ, అంతకుముందు వారి బంధువుల్లో కానీ, అంతకుముందు ఆ యూరప్ ఖండంలో ఉన్న ఆ ప్రాంతంలో కానీ చచ్చిన వాడు ఎవడు కూడా తిరిగి లేపబడలేదు. అలా లేపబడనప్పుడు అండ్ మృతులు లేస్తారని చెప్పగానే ఎలా నమ్ముతారు ప్రియులారా? మీకు అపోస్తలుడైన పౌలుని అరెస్ట్ చేసిన విషయం కూడా ఏంటో తెలుసా? పునరుద్ధానం ఉందని దేవుని మాటను ఎగ్గదించి మాట్లాడుతున్నాడని ఆయన మీద ఎలిగేషన్. అది ఆయన మీద నిందారోపణ ఏంటి? పునరుద్ధానము లేకపోయినా పునరుద్ధానం ఉందని చెబుతున్నాడు అని. ఆ తప్పుడు నిర్ణయం మీద ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ఆ నిర్ణయం మీద ఆయన సమాధి చేశారని కూడా అది వేరే విషయం. వారు నమ్మలేదు.
ఆ తర్వాత ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లోను పునరుద్ధానం గురించి ఉందరాబాయ్, నేను చదివి పరిశీలించిన దాన్ని మీ ఎదుట ప్రస్తావిస్తున్నాను, మీరు కూడా ఆలోచించండి అని చెబితే విన్న వారు కాదు, మూర్ఖులు వారు. అందుకే వాళ్ళు ఆ విషయాలు నమ్మలేదు. పునరుద్ధానం ఉందని చెబుతున్నాడు, పునరుద్ధానం ఉందనటానికి రుజువులేంటి అన్నప్పుడు, ఇదిగో 3 దినముల్లో నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పిన నజరేయుడైన యేసు 3 దినములైన తరువాత తిరిగి లేచాడు అంటే వారు నమ్మేవారు కారు. ఇప్పటికీ నమ్మరు వాళ్ళు యేసుక్రీస్తుని. అందుకే యెరూషలేము ప్రదేశాల్లో ఇప్పటికీ యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడానికి వీలు లేకుండా ఉంది. మరి ఏంటి వారికి కావాల్సిన ఏంటి? రుజువులు కావాలి, ఆధారాలు కావాలి. ఆ ఆధారాలు ఎలా 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 వారికి వివరిస్తున్నాడో కొరింథీ పట్టణానికి ఉత్తరాన్ని రాస్తూ ఈ సందర్భాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. చూద్దాం 15వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుండి చూద్దామండి. 35వ వచనం అందరు తీయండి. 156వ పేజీ నెంబర్, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో వచ్చురని ఆ కొరింథీ పట్టణంలో కొంతమంది అడుగుతున్నారట. ఎన్ని నువ్వు మృతులు లేస్తారని చెబుతున్నావు కదా, అయితే మృతులు ఎలాగు లేస్తారు, వారు ఎట్టి శరీరముతో వస్తారు. ఎందుకు అలా అడుగుతున్నారు ప్రియులారా వాళ్ళు అంటే, వారి ఎదుటే చనిపోయిన వారిని ఏం చేశారు? సమాధి చేశారు. సమాధి చేసినప్పుడు ఏమైంది అనుకుంటున్నారు మీరు? మా ముందే మన్ను అయినది వెనకటి వలన ఏమైపోతుందని ఉంది, మన్ను అయిపోతుందని జ్ఞాని అయిన ప్రసంగి చెప్పాడు. కీర్తన గ్రంథంలో మన్ను అయినది మరలా వెనకటి వలన మన్నుగా మారిపోతుంది, నరులారా మీరు తిరిగి రండి అని చెప్పాడు. ఈ ప్రవక్తల గ్రంథాల్లో మన్ను అయినది వెనకటి వల్ల మన్ను అయిపోతుందని ఆయన చెబుతుంటే, మరి మృతులు లేస్తారని చెబుతున్నాడు ఏంటి ఈయన? ఒకవేళ లేస్తే వారి శరీరం మన ముందే కాల్చిపడేసాం, బూడిదలో బూడిదిగా మారిపోయింది. వారి శరీరాన్ని మన ముందే పూడ్చిపెట్టేసాం, మరి మట్టిలో మట్టిగా కలిసిపోయింది. అలాంటి ఈ శరీరాలు ఎలా వస్తాయి అని అడుగుతుంటే, వాటి వాడిని అన్నాడట అపోస్తుడైన పౌలు, ఒరే ఫూల్ అన్నాడట. ఓ అవివేకి ఏమన్నాడు? ఓ అవివేకి, మహాజ్ఞాన సంపన్నుడా అని అనటం లేదు ఆయన్ని. ఒరే అవివేకి, మనకి ఎలా కనిపిస్తుంది? అబ్బా భలే ప్రశ్న అడిగాడు, చిక్కులో పడిపోయాడు అయ్యారు అనుకుంటాం మనం. అసలు పౌలును ఆవహించిన వాడు ఎవరో తెలుసా ప్రియులారా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన్ని ఎదిరించడం ఎవడి వల్ల కాదు. అందుకే వెంటనే అంటున్నాడు, ఒరే అవివేకి అన్నాడు. మృతులు ఎలా లేవడం ఏంటి అబ్బాయి అని ఐన్స్టీన్కి చెప్పితే నమ్మింది శాస్త్ర ప్రపంచం, ఈ మానవ లోకం. ఐన్స్టీన్ చెబితే నమ్మింది. ఐన్స్టీన్ చెప్పడం కాదు, ఐన్స్టీన్ పుట్టక ముందే శాస్త్రాన్నంతా నిగూఢపరిచి ఐన్స్టీన్కి అందిన సమాచారాన్ని దానితో లింకప్ చేసి మనం ఆలోచిస్తే అబ్బా బైబిల్ ఎంత అద్భుతంగా ఉంటుందండి బాబు. దాని కొట్టిన పుస్తకం భూమి మీద ఏది కూడా లేదు. శాస్త్రాలను మించిన పుస్తకం, శాస్త్రాలను మించిన మాటలు, శాస్త్రానికి అందని జ్ఞానం బైబిల్లో ఉంది. ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు అండ్ పదార్థాన్ని గురించి మాట్లాడితే ఏమని చెప్పారో తెలుసా ప్రియులరా? పదార్థానికి పుట్టుక మరల ఉండదు కానీ, పదార్థానికి ఏముండదు? పుట్టుక మరలా ఉండదు కానీ పదార్థానికి మార్పు చెందే అవకాశం పుష్కలంగా ఉంది. ఒక రూపం నుండి మరొక రూపానికి అది మార్పు చెందుతుంది. దిస్ ఈజ్ లా ఆఫ్ మాస్ అన్నారు, కన్వర్జేషన్ లా ఆఫ్ మాస్ అన్నారు. అంటే ఐన్స్టీన్ యొక్క నియమాల్లో ఇది ఒక ప్రాముఖ్యమైన నియమం అండి. అంటే పదార్థం లేదా శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోనికి మార్చబడుతుంది. ఆ శక్తి ఆ పదార్థాన్ని మరలా పుట్టించలేము అని ఐన్స్టీన్ చెప్తే నమ్మిన శాస్త్ర ప్రపంచం. దేవుడు ఏమన్నాడో తెలుసా ప్రియులరా? ఒక్కసారి ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక, ఇదే 15వ అధ్యాయం ఇక్కడే ఉండండి అండి. 52వ వచనం చూడండి ప్రియులారా, కొంచెం ముందుకు తీసుకువెళ్తాం. మనం అందరము ఒక మర్మము తెలుపుచున్నాను, ఇట్ ఈస్ ద సీక్రెట్. ఐన్స్టీన్ కి తెలుస్తుంది, తర్వాత మీకు తెలియాలి. మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కణభూరం రాగానే మనమందరము మార్పు అన్న పదాన్ని అండర్లైన్ చేయండి మీరు. దట్ ఈస్ ద ఐన్స్టీన్ కన్వర్జేషన్ ఆఫ్ లా.
తిరిగి మనందరం ఒక్క నిమిషంలోనే ఏం చేస్తామట? మార్పు పొందుదుము అని ఉంది. మార్పు పొందుదుము. ఇదే పదార్థం మరలా మార్పు చెందుతుంది, దానికి చావు అనేటిది ఉండదు. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి, విత్తబడినది ఏదైనా చస్తుంది కానీ లేపబడేది ఏది మాత్రం చావనే చావదు. ఫర్ ఎగ్జాంపుల్, విత్తనాలు విత్తామా, చచ్చినయా, మరలా బ్రతికింపబడుతుంది. లేపుతున్నది మాత్రం దానికి చావు లేదు. దాని ద్వారా ఎన్ని విత్తనాలంటే మనకి దానికి చావేంటి? అందుకే విత్తబడేది ఏదైనా చనిపోతుంది కానీ లేపబడేదానికి దేనికి కూడా చావు ఉండదు. మన గురించి మాట్లాడుతున్నాడు, మత్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. అక్షయమైనదిగా విత్తబడిన ఈ శరీరం, క్షయమైనదిగా విత్తబడిన ఈ శరీరం అక్షయమైనదిగా లేపబడుతుంది. భౌతిక సంబంధంగా విత్తబడింది, దీనికి చావు ఉంటుంది. ఇది మరలా లేపబడుతుంది, దానికి చావు ఉండదు. అదే మార్పు, అదే లా ఆఫ్ కన్వర్జేషన్, అదే ఐన్స్టీన్ యొక్క సిద్ధాంతాల్లో ప్రాముఖ్యమైన సిద్ధాంతం. మనం మరలా తిరిగి ఏమవుతామట? కడపూరం పోగుతుంది. మృతులు ఎలాగూ లేస్తారని కదా ప్రశ్న. ఎలా లేస్తారంటే మార్పు పొంది లేస్తారు. మృతులు ఎలా లేస్తారా అంటే మరలా ఈ శరీరమే మనకు రాదు, ఈ శరీరంతోనే మనం తిరిగి లేపబడం. మత్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. మార్పు కలిగిన శరీరం మనకుంటుంది. మార్పు కలిగిన శరీరముగా మనం మార్చబడతాం అన్నదే ఐన్స్టీన్ యొక్క సిద్ధాంతం అని మనం అనుకుంటే, ఆ సిద్ధాంతాన్ని గురించి ఒక్క మాటలో మార్పుని ఎలా ప్రకటించేది చూడండి. కడపూరం మోగుతుందట, మోగగానే మృతులైన వారందరూ లేస్తారట. మృతులైన వారందరూ లేచినప్పుడు మనము మార్పు పొందుదుము అని ఉంది. మార్పు పొందుదుము. మీకు అర్థం కావడానికి ఇంకా బాగా వివరిస్తాను, ప్రయత్నం చేస్తాను. కానీ మనం కడపూరం మోగగానే ఏమవుతామట? మారుతాము. ఎలా మారుతాం? శరీరం ఏమైపోయింది అనుకున్నాం? అప్పుడప్పుడు సమాధుల పండుగ వస్తుంది మనకి. ఎప్పుడు? పునరుద్ధాన దినం, ఈస్టర్ దినం అన్న. సమాధుల పండుగ వచ్చినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తాం ప్రియులారా? అక్కడ ఉన్నారా మన ఊళ్ళంతా? లేరా? నిజంగా తవ్వి చూస్తే అక్కడ ఏముంటాయి? ఏమి ఉండవు. ఎముకలు కూడా ఏమైపోతాయి కొన్నాళ్ళకి? మట్టిలో మట్టిగా. మన్ను అయినది వెనకటి వల్ల ఏమైపోవాలి? మన్ను అయిపోవాలి. అంటే మన ఫోర్ ఫాదర్ ఎవరు? పితరుడైన ఆదాము ఎవరు? మట్టిలో నుండి తీయబడిన వాడు. మనము తల్లి గర్భాల ద్వారా వచ్చినవాడు. ఆదాము గారికి అవకాశం లేదండి. ఆదాము గారికి తల్లి లేదు, ఆదాము గారికి తండ్రి లేడు. బయోలాజికల్ గా లేరు, ఫిజికల్ గా లేరు, శారీరకంగా తల్లిదండ్రులు లేరు. ఆత్మీయంగా కన్నవాడు కాయలు ఉన్నాడు, ఆయనే దేవుడు. కనుక ఆదాము గారికి లేని ఆ భక్తు మనకు ఉంది. తల్లిని ఇచ్చాడు, తండ్రిని ఇచ్చాడు. వీరిద్దరి కలయిక ద్వారా అని బిడ్డలు భూమి మీదకి రావాలి అన్నది ఇది దేవుని యొక్క నియమం. ఇట్స్ ఎ గాడ్స్ లా. ఈ నియమాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులరా, ఆదాముతో ఒక విషయాన్ని చెప్పాడు, మన్నైనది వెనకటి వలనే మన్నైపోతుంది. అంటే మన దేహాలు కూడా ఏమైపోతాయి? మళ్ళా మట్టికి చేరిపోతాయి. ఇది మట్టే అని తెలిసినాడు మనం దీనికి ఫెయిర్ అండ్ లవ్లీ వాడాల్సిన అవసరం లేదు, దీనికి పౌడర్లు వాడాల్సిన అవసరం లేదు, దీనికి సెంట్లు వాడాల్సిన అవసరం. మట్టికి ఏం కొడతాయి? కాస్త నీరు చేరితే బురద కొంపు తప్ప ఇంకేమి రాజాయే. నువ్వు ఏం పూసినా సాయంత్రానికి మరలా ఏం కొంపు కొడుతుంది? ఎంత విరివిగా రాసినా, ఎంత గొప్పగా రాసినా, కానీ ఎంత గొప్ప మెటీరియల్స్ దీనికి వాడినా, ఎంత ఖరీదైన సోపులు వాడినా ఆఖరికి సాయంత్రానికి ఏం కొడుతుంది మరలా? యథా రాజా తథా ప్రజ అన్నట్టు అది మట్టే గనక. ఏదో సినిమాలో ఒక పనికి మాలోడు తెలియక ఏమని రాశాడంటే, మట్టే కదా అని అడిగి, మట్టే. మన్ను అనేది వెనకటి వల్ల ఏమైపోద్ది? మట్టి అయిపోద్ది. అందుకే ఈ దేహాన్ని తీసుకెళ్లి ఎక్కడ అప్పగించేస్తావు? మట్టికి అప్పగిస్తావు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? అక్కడ పాతి పెడతావు. ఎందుకు పాతి పెడతావు? ఎందుకు పాతి పెడతావు? విత్తబడింది చచ్చింది గనక. విత్తబడింది చచ్చింది గనక క్రైస్తవులు ఎందుకు పాతి పెడతారంటే, విత్తబడింది చనిపోయింది గనక అక్కడ పాతి పెట్టాం. మరి ఎందుకు అలా పాతి పెట్టారంటే, అక్షయమైనదిగా లేపబడుతుంది, కొత్తగా లేపబడుతుంది. దానికి ఏం లేదు? చావు లేదు, దానికి మరణం లేదు. మరణమా అని ఆలింగనం చేసుకోవడానికి మరణానికి ఆ శరీరం మీద అధికారము లేదు. అందుకే ఎలా లేపబడుతుందట? అక్షయమైనదిగా లేపబడుతుంది. అందుకు మనం మట్టిలో విత్తుతాం. విత్తే ఈ శరీరం కొన్నాళ్ళకి ఏమైపోతుంది?
అని మనం అనుకుంటున్నాం, కానీ అది మైక్రో పార్టికల్ గా, కంటికి కనబడని మైక్రో పార్టికల్ గా విభజింపబడిపోతుంది. కంటికి కనబడని మైక్రో పార్టికల్స్. అక్కడ ఎవరున్నారు? మన ముత్తాత. అక్కడ ఎవరున్నారు? ఆ ముత్తాతకు తండ్రి. అక్కడ ఎవరున్నారు? ఆ ముత్తాతకు తండ్రి. వీళ్ళందరూ అక్కడే ఉన్నారా? అవును, అక్కడే ఉన్నారు. ఎప్పుడు లేపబడతారయ్యా అంటే కరబూరం మోగుతుంది. ఆ కరబూరం మోగినప్పుడు వీళ్ళందరూ ఏమవుతారనమాట? లేపబడతారు. మా ముత్తాతని ఇప్పటి వరకు చూడలేదండి. ఒకవేళ ఎవరికైనా ఆశ ఉంటే ఆ కరబూరం మోగేటట్టుగా మీరు బ్రతకండి. మీరు లేచినప్పుడు వాడు కూడా లేస్తాడు, అప్పుడు చూద్దురు. ఆయన కూడా లేస్తాడండి. మన వంశవృక్షం అంతా అక్కడే ఉంటది. మన వంశవృక్షం అక్కడే ఉంటుంది. మనం అక్కడికే పోతాం. మన పితరులు, మన బిడ్డలు, రాబోయే తరాలు అన్ని ఎక్కడికి పోతాయి? మట్టిలోనికే పోతాయి. అక్కడ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? మట్టిలో నుండి తీయబడిన ఈ దేహాన్ని ఫ్రిడ్జ్ లో భద్రపరిచినట్టుగా ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు. ఫ్రిడ్జ్ మట్టిలో నుండి వచ్చిందా? మట్టిలో నుండే తీయబడింది. కార్బన్స్, ఐరన్స్ అన్ని సెపరేట్ చేసి, ఆ పదార్థం అయితే అక్కడదే, మూలం అయితే అక్కడే. మట్టిలో నుండి సెపరేట్ చేసిన తర్వాత మళ్ళీ అందులోకి ఏం పెడతాం ప్రియులారా? మట్టిలో నుండి పండినవే మామిడి అని కూరగాయలు, పళ్ళు, రసాలు, మాంసాలు, మట్టి దేహాలన్నీ తీసుకొని మళ్ళీ ఎక్కడ భద్రపరుస్తున్నాం? మట్టిలో నుండి వచ్చిన ఫ్రిడ్జ్ లోనే భద్రపరుస్తున్నారు. ఇది మీకు అర్థమైతే మట్టిలో నుండి తీయబడిన ఈ శరీరాలు ఎక్కడికి పోలేదు. మట్టిలో సూక్ష్మాతి సూక్ష్మ రేణువులుగా భద్రపరచబడి ఉన్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం అండి. ఇక్కడ ఒక చేపెట్టండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 28కి వచ్చేయండి. 28కి. దీనికి మీరు వండర్ అయిపోతారేమో మా వాడు చెప్పేటప్పుడు. దీనికి మీరు ఆశ్చర్యపడిపోకండి. ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని. ఎక్కడున్నారంటే వీళ్ళంతా సమాధులలో ఉన్న వారందరూ అన్నాడు. సమాధుల్లోనే ఉన్నారా మన తాతలు? అవును, అక్కడే ఉన్నారు. ఏది తవ్వితే కనబడరా? మైక్రో పార్టికల్ గా ఫ్రిడ్జ్ లో భద్రం చేశాడు. భూమి అనే ఫ్రిడ్జ్ లో చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మ అణువులుగా ఆ శరీరం ఆ మట్టిలో భద్రం చేయబడ్డాయి. అందుకే వారి గురించి మాట్లాడుతుంటున్నాడు. సమాధులలో ఉన్న వారందరూ అన్నాడు. సమాధుల్లో వారందరూ ఏం చేయబడతారట? ఆయన శబ్దము విని లేపబడతారు. యేసు మాటగా పవర్ ఉందా? యేసు మాటగా శక్తి ఉందా? తన మహత్తు గల మాట చేత జీవము కలిగిన సమస్తాన్ని సృష్టించాడు. జీవానికి ఆయన ఎవరైనా అధిపతి. అందుకే జీవము కలిగి చలించు వాటన్నిటిని కలుగుగాక అంటే కలిగాయి. పక్షులు, జంతువులు, సముద్రాలు, ఎడారులు, ప్రతి దానిలోనూ జీవం ఉందని మనం మాట్లాడుకుంటే ప్రతిదీ ఆ జీవాధిపతి మాట వలన కలిగాయి. కలిగిన ప్రతిదీ కూడా ఆయన లేకుండా కలగలేదు. అందుకే మనము తిరిగి లేపబడతాం. ఎలా లేపబడతామని అంటే ఏ జీవాధిపతి అయితే మనల్ని కలిగించాడో ఆ జీవాధిపతి మరలా తిరిగి రెండవ రాకల్లో భూమి మీదకి వస్తాడు. ఆ రావటానికి కరబూరం మోగుతుంది అండి. ఎండ్ ఆఫ్ ద బోరం మోగుతుంది, యుగ సమాప్తి. ఆ బోరం మోగినప్పుడు మృతులైన వారందరూ కూడా తిరిగి ఏం చేయబడతారు? లేపబడతారు. ఎలా లేపబడతారు? ఒకవేళ లేపబడితే ఎలా మనం లేస్తాం? మన శరీరాన్ని మన కళ్ళ ముందే కట్టెలు తెచ్చి కిరసనాయిలు పోసి పెట్రోల్ పోసి తగలబెడితే బూడిదిగా కలిసిపోయామే. సముద్రాల్లో కొంతమంది చేస్తున్నారు, పర్వతాల్లో కొంతమంది చేస్తున్నారు, మంచు కొండల్లో కొంతమంది చేస్తున్నారు. మీరు ఈ దేహాలన్నీ ఏమైపోయాయన్న ఒకవేళ అనుమానం మీకు వస్తే వీటన్నిటిని ఆయన ఏం చేశాడు అనమాట? భద్రపరిచాడు. సముద్రము ఆ దేహాలన్నిటిని అప్పగిస్తుంది. దాన్ని పెద్ద పెద్ద షిప్పులు మునిగిపోయి చచ్చిపోయిన వారి దేహాలు సముద్రం భద్రపరిచింది. భూమి దానిలోని ప్రేతలను భద్రపరిచింది. అగ్నితో కాలిపోయిన వారిని అగ్ని భద్రపరిచింది. సమస్తము ఆయన మాటకి ఇవ్వాలి, విధేయత చూపించాలి. పిలుస్తాడు, మిస్టర్ జమదగ్రీట్రా, మన వాళ్ళు ఎంతమందిని తగలబెట్టావు వాళ్ళందరినీ ఒకసారి ఇచ్చి అమ్మా అని అడిగాడు అనుకోండి. టక్క 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 ఎంతమందిని అయితే తగలబడిపోయారు వాళ్ళందరూ కూడా అని లేరా? హైటెక్ బస్సులు వెళ్ళే వాళ్ళందరూ ఎవరు మరి?
వీళ్ళంతా సగం సగం కాలిన దేహాలు ఏమైపోయాయి? మట్టిలో మట్టిగా, బూడిదలో బూడిదిగా అయిపోయాయి. నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త చేయబడ్డాయి, దాచబడ్డాయి, నిల్వ చేయబడ్డాయి. ఎందుకో తెలుసా? మార్పు చెందటానికి. ప్రభువునందు మృతులు ఎవరు? ఎందుకు అలా ధన్యులు? వారు తిరిగి లేపబడతారు. మార్పు కావలసిన శరీరం వరకు వస్తుంది. ఇది మీకు అర్థం కావడానికి ప్రియులారా, ఆయన మాటకు ఎంత శక్తి ఉందో మీకు అర్థం కావడానికి మొట్టమొదటి పునరుద్ధానం ఎవరిది? లాజరు. మార్తా మరియుల సహోదరుడైన లాజరు. నిదర్శనాలు ఉన్నాయా? ఉన్నాయి. అండ్ ఆయన లేపాడు. వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. ఆకాశం వైపు కళ్ళెత్తాడు. అప్పటికే 3, 4, 5 రోజులు అయిపోతుంది. ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నీ కుమారుడి ఆత్మను మరలా నీ దేహంలోనికి పెట్టవాడి ప్రార్థించగానే రాజరు చుట్టబడిన ప్రాంత వస్త్రములతోనే ఆయన ఏమయ్యాడు? బయటకు వచ్చాడు. ఇట్ ఈస్ ద మొట్టమొదటి ఎవిడెన్స్ ఆఫ్ ద అండ్ రిజరెక్షన్. ఆయన తిరిగి లేపబడడానికి, ఎత్తబడడానికి, పునరుద్ధారుడు అవటానికి, ఆయన మరలా తిరిగి లేపబడటానికి మొట్టమొదటి నిదర్శనమే లాజరు గారు. లేచాడా అంటే లేచాడు. ఇదిగో నా మాట విని మీరు కూడా లేస్తారు అన్నాడు. ఏసి లేచాడా? 3 దినములు అయిన తర్వాత లేచాడు. అని ఆయన సజీవుడై తిరిగి మరణమాడి ముళ్ళెక్కడ, మరణమాడి విజయం ఎక్కడని తిరిగి లేచాడు. అట్టి రీతిగానే మరణము కూడా ఏం చేయబడతాం? తిరిగి లేపబడతాము అన్నాడు. ఈ విషయం ఇప్పటి నుంచి మొదలైంది కాదు, యేసుక్రీస్తు దగ్గర నుండి మొదలైంది కాదు. పూర్వపు భక్తుల దగ్గర నుంచి ఈ విషయాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నారు. జీవవృక్ష ఫలాన్ని వేశాడు. నాయన నువ్వు అది తింటే ఏమవుతావు? నిత్యము జీవిస్తావు అంటే ఎటర్నల్ లైఫ్ లోకి వెళ్ళిపోతావయ్యా అని ఆదాము చెప్పాడు. ఆదాము గారు వినలేదు. ఆ తరువాత కాలానికి వచ్చేసరికి ఎందరో భక్తుల చేత ఈ మాటలు వ్రాయించాడు. అబ్రహాముకు కనబడ్డాడు. అబ్రహాం అంటున్నాడు, మృతులను సైతము తిరిగి లేపటానికి ఆయన ఎవరు? శక్తివంతుడు. పునరుద్ధానం ప్రారంభం నుండి మాట్లాడుతున్నాడు. కొరింథీ పట్టణస్తులతో కానీ ఏదో చూచాయిగా మాట్లాడితే వారు నమ్మరు. అందుకే లేఖనాలు మూలాల నుండి ఎత్తుకొస్తున్నాడు. అబ్రహాం ఏం మాట్లాడాడో తెలుసా? చెబుతున్నాడు. అండ్ నోవహు ఏం మాట్లాడాడో తెలుసా? చెబుతున్నాడు. మళ్ళా జీవాన్ని ఇవ్వగలడు, మళ్ళా పునరుద్ధరింప చేయగలడని ఈ లేఖనాల్లో వ్రాయబడిన మాటలన్నీ చెబుతున్నాడు. దానియేలు గారు కూడా ఏమని ప్రస్తావించాడు చూద్దాం ప్రియులారా. 12వ అధ్యాయము దానియేలు గ్రంథం 2వ వచనం. కొంచెం స్పీడ్ గా 12వ అధ్యాయము దానియేలు గ్రంథం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారట. కొందరు నిత్య జీవమునకు పోతారు అనుభవించటానికి, కొందరు నిందల పాలంటే శిక్షా విధికి, కొందరేమో మేలుకరమైన పునరుద్ధానానికి పోతారు, కొందరేమో కీడు పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. ఇది ఎప్పుడు చెప్పిన మాట ప్రియులారా? యేసు పుట్టక మునుపు చెబుతున్న మాట. అంటే మరలా తిరిగి మీ అందరినీ బ్రతికిస్తానని ప్రారంభం నుండి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఎలా తిరిగి బ్రతికిస్తాడు అన్నప్పుడు పదార్థం ఏంటా? పదార్థం నీ శరీరమే పదార్థం. ఈ పదార్థమైన ఈ శరీరం మరలా మార్పు చెందబోతుంది. ఇది వాస్తవం అంటే అండ్ ఇది మీరు నమ్మకపోతే ఐన్స్టీన్ లా కూడా మీరు నమ్మకూడదు. మీ శరీరం ఏం చేయబడుతుంది? మార్పు చెందుతుంది. మీ శరీరం ఒక పదార్థం అనుకుంటే పదార్థం మార్పు చెందుతుంది అన్నది ఐన్స్టీన్ లా అయితే మీరు కూడా మార్పు చెందుతారన్నది దేవుని లా. అది నిజమైతే ఇది కూడా నిజమే, అది అబద్ధమైతే ఇది కూడా అబద్ధమే. అది ఎంత నిజమంటే ఎంత నిజమో మీకు చెబుతాను ప్రియులారా. ఒక పదార్థాన్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలుస్తున్న ఒక కట్టె, ఇదేంటిది? ఇట్ ఈస్ ద మెటీరియల్. అది ఒక పదార్థం అని మీరు అనుకుంటే ఈ పదార్థానికి చావు ఉందా? ఉంది. పొయ్యిలో పెట్టినప్పుడు ఏమైపోతుంది? ఇది చచ్చిపోతుందా అని మనం అనుకుంటున్నాం. కానీ అది మరొక రూపంలోనికి మార్చబడుతుంది. కట్టె కాలగా ఎలా మారుతుంది ప్రియులారా? కట్టె తెచ్చాను, పొయ్యిలో పెట్టాను, పొయ్యి ఏమి ఇచ్చిందంటే బూడిద ఇచ్చిందన్నావు. బూడిద ఏం చేసావంటే ఎక్కడో మొక్కకి వేసానన్నావు. మొక్క ఏమి ఇచ్చిందంటే పువ్వు ఇచ్చిందన్నావు. పువ్వు ఏం చేసావంటే తలలో పెట్టానన్నావు. తల ఏమి ఇచ్చిందంటే పేను ఇచ్చిందన్నావు. పేను ఏం చేశానంటే గడప మీద వేసి కుక్కానన్నావే తప్ప అసలు ఎందుకు అది నీకు గడప ఇచ్చింది? ఎందుకు అది గడప పొయ్యిలో పెట్టగానే బూడిదిగా మారిందన్న ఆలోచన మనకి ఎక్కడిది? అందుకే కట్టెని అందులో పెట్టగానే ఎలా మారిపోతుంది? బూడిదగా మారిపోతుంది. చచ్చిపోయిందా? పదార్థం మారిందా?
మారింది. బూడిద మాత్రమే కాదు, మరొక వాయువు కట్టెలో నుండి విడుదలవుతుంది. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి పదార్థాలు ఆ కట్టెలో నుండి ఫామ్ అవుతాయి. పదార్థం అయితే కనబడటం లేదు, కానీ పదార్థానికి మార్పు మీకు ఎలా కనబడుతుందో చూడండి. అదే బూడిదగా, అదే మరలా వాయువుగా, మరలా అదే ఎలా మారుతుంది అగ్నిగా, మరలా అదే ఎలా మారుతుంది వేడిగా మారుతుంది. ఒక పదార్థానికి నాశనం లేదు. నాశనం లేకపోగా పదార్థం చావక దాని ఆంతర్యాన్ని, మూలాన్ని అలాగే ఉంచుకుంటూ పదార్థం మార్పులోనికి వస్తుంది. కట్టి కాస్త బూడిద, బూడిద కాస్త వాయువు, వాయువు కాస్త అగ్ని, అగ్ని కాస్త కాంతిగా ఇలా మార్పు చెందుతున్నట్టుగానే నీ దేహము కూడా మార్పు చెందుతుంది. ఇదే కన్వర్జేషన్ ఆఫ్ లా. ఇంకొక ఉదాహరణ చెబుతాను. మంచుగడ్డలు ఉన్నాయా? అదొక పదార్థం అని మీరు అనుకుంటే, మంచుగడ్డలకు మరొక రూపం ఉంటుందా అంటే ఉంటుంది. మంచును కరిగించి ఎలాగైపోతుంది ప్రియులరా? నీరైపోతుంది. అంటే ఏమైంది? మంచు కాస్త ఎలా మారింది? నీరుగా మారింది. నీరుని వేడి చేస్తే ఏమవుతుంది? ఆవిరి. అంటే పదార్థానికి ఏమి లేదో తెలుసా ప్రియులరా? చావు లేదు, దాచబడుతుంది పదార్థం. మూలానికి ఎప్పటికీ చావు ఉండదండి. మూలానికి ఎప్పటికీ చావు ఉండదు. అందుకే సర్వశక్తులకు మూలమైన వాడికి కూడా ఏం లేదు, చావు లేదు. అల్ఫయు నేనే, ఒమేఘయు నేనే. అంటే ఆది నేనే, అంతము నేనే. మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములకు నేను ఎవరిని సజీవుడను. కట్టె మృతమయ్యింది కానీ అది ఏంటది? ఆవిరి రూపంలో, వేడి రూపంలో, బూడిద రూపంలో బ్రతికే ఉంది. ఆయన మరొక రూపంలోనికి మారుస్తాడన్నది ఎంత వాస్తవమో మీకు అర్థం కావాలి. మరొక రూపంలోనికి మనం మారుస్తాడన్నది ఎంత వాస్తవమో. మంచి అయితే కరిగింది కానీ నీటి రూపంలోనూ, ఆవిరి రూపంలోనూ అది బ్రతికే ఉంది. శరీరం అయితే పూడ్చిపెట్టావు కానీ మరలా నీ శరీరానికి మరొక ఆకారాన్ని ఇస్తాడు. ఇదే మార్పు. మరొక ఆకారాన్ని ఇస్తాడు. అక్షయమైనదిగా వ్యక్తపడిన ఈ శరీరం, మట్టిలో కట్టబడిన ఈ శరీరం, సూక్ష్మాతి సూక్ష్మ రేణువులుగా విడిపోయిన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోబోతుంది. ఆకారం ఎలా ఉంటుందో గారు అని అడక్కండి. ఓ అవివేకి, నీవు విత్తినది చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, నువ్వు ఒట్టి గింజనే విత్తిచున్నావు గాని దానికి పుట్టబోవు శరీరమును నీవు విత్తుటలేదే అన్నాడు పౌలు. వాడికి నరాలు కట్టయిపోతున్నాయి. కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ, అమ్మో ఏం మాట్లాడుతున్నారు బాబు వీళ్ళు, ఈ విషయంలో తప్పించి ఏ విషయంలోనూ మనము గెలవలేం అని ఎవరికాడు తోకలు ముడుచుకుని పోయారు. వాడిని అంటున్నాడు, మృతులు లేస్తారని నువ్వు చెబుతున్నా కదా, మృతులు లేస్తారు. అయితే మరి ఎట్టి శరీరంతో వస్తారు అంటే మార్పు కలిగిన దేహంతో వస్తారు. యేసు చనిపోయాడా? మార్పు కలిగిన దేహంతో మరలా తిరిగి వచ్చాడు. హిజ్కియేలుకి దర్శనం కనబడుతుంది. ఎముకలన్నీ గుట్టలు 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 గుట్టలుగా ఉండిపోయాయి. 37వ అధ్యాయంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. హిజ్కియేలు గ్రంథం 37లో. అండి ఇలా గుట్టలు గుట్టలుగా ఉన్న ఈ శరీరాలు, ఈ ఎముకలు గూళ్ళు, నరాలు లేవు, మాంసం లేదు, కండరం లేదు, వాటికి జీవం లేదు, వాటికి ఊపిరి లేదు. వెళ్ళి పిలుస్తున్నాడు. నరపుత్రుడా, నువ్వు ఒకసారి వెళ్ళవయ్యా, ఇదిగో ఎండిపోయిన ఎముకలను చూసి నువ్వు ప్రవచించు అని చెబుతున్నాడు దేవుడు. ఏమని ప్రవచించమంటున్నాడు? ఈ ఎముకలన్నీ మరలా తిరిగి శరీరముగా మార్చబడాలి. అని ఇప్పుడు వెళ్ళి హిజ్కియేలు ప్రవచిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఈ ఎండిపోయిన ఎముకలన్నీ ఏం చేయాలి? జీవము, యెహోవా మాట ఆలకించండి, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను నేను రప్పింపగా చర్మమును, మాంసమును, నరములను కప్పబడి. ఒకసారి చూద్దాండి, చాలా బాగుంటుంది ఆ సందర్భం. హిజ్కియేలు గ్రంథం 37వ అధ్యాయం. కాస్త టైం అవుతుందని అనుకోక, హిజ్కియేలు గ్రంథం 37వ అధ్యాయం అందరూ తీయండి. హిజ్కియేలు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం నుంచి 5వ వచనం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు
నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. వారు శరీరముతో వస్తారు. ఎట్టి శరీరముతో వస్తారంటే ఆ శరీరాన్ని ఇచ్చేవాడు ఎవరని చెప్పాడు? దేవుడే ఇస్తాడు. ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు హెస్కేలు గ్రంథంలో, నేను మీ శరీరములకు ఏమిస్తాను? జీవాన్ని ఇస్తాను. ఎలా జీవాత్మను రప్పిస్తాడట? చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను అన్నాడు. వారు ఎలా లేస్తారంటే మరొక శరీరము విత్తనంలో నుండి వస్తున్నట్టుగానే వారు మరొక శరీరంతో వస్తారు. మరొక శరీరాన్ని ఎవడిస్తాడు ప్రభు అంటే, ఒక మొక్కకు శరీరాన్ని ఎవడిచ్చాడు? మరలా తిరగి లేపబడుతున్న వారందరికీ కూడా శరీరాన్ని ఆయనే ఇస్తాడు. అది ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. చర్మము కప్పి మాంసము కప్పి నరములను కప్పి మరలా నేను మీకు శరీరమును ఇచ్చేదను. ఇది ఎవరు మాట్లాడుతున్న మాట? జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట. అలా నిలబెట్టాడట, కానీ వారిలో జీవం రాలేదట. మరలా అవి కదలటానికి ఊపిరి నూదాడట. అంటే మీకు ఏమర్థం అవుతుంది ప్రియులారా? ఆయన మాటకు జీవం పోసుకుంటుంది, నశించుకుపోతున్నది ఆయన మాట్లాడగానే ఏమైంది? శరీరం అతకబడింది, నరములు అతకబడ్డాయి, ఎముకలు అతకబడ్డాయి, ఊపిరి లేదనగా జీవాన్ని పలకగా జీవాన్ని ఇచ్చాడు. ఇందాక మనం చదువుకున్న 5వ అధ్యాయం యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. దీనికి మీరు ఆశ్చర్యపోకండి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరికి చర్మము పొదిగి మాంసమునిచ్చి నరములను కప్పి ఆయన తిరిగి ఏం చేస్తాడనమాట? లేపుతాడు. మీకు అర్థమవుతుందా? చర్మమును కప్పుతాడు, మాంసాన్ని కప్పుతాడు, నరాలను పొదుగుతాడు, మరలా తిరిగి లేపుతాడు. దీనికి మీరేం చేయకండి, ఆశ్చర్యపోకండి. ఒక కాలము వచ్చుచున్నది. ఏంటా కాలం? విత్తినవి కోసే కాలం కాదు, మామిడి పండ్ల కాలం కాదు, అని మరొక కాలం మరొక కాలం మరొక కాలం కాదు. సమాధులలో నుండి తిరిగి లేపబడే ఒక కాలం రాబోతుంది అన్నాడు. ఇట్స్ ద ఫ్యూచర్ ప్రాఫెసీ. భవిష్యత్తులో జరగబోయే ప్రవచనం అది. సమాధులు తెరవబడతాయి. మృతులైన వారందరూ కూడా తిరిగి ఏం చేయబడతారు? లేపబడతారు. ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, హెస్కేలు లోయలో ఉన్నవన్నీ ఎలాగా అతుక్కున్న ప్రియులారా? యెహోవా మాట విని, ఆయన శబ్దము విని. ఇక్కడ కూడా ఎలాగ అతుక్కుంటాం అంటున్నాడు? ఆయన శబ్దము విని తిరిగి లేపబడతారు. తిరిగి లేపబడతారు. మృతులు అండి తిరిగి లేపబడతారు. వారు ఎట్టి శరీరముతో వస్తారంటే ప్రభువు ఆ శరీరాన్ని మార్పు చెందిస్తాడు. ఇట్ ఈజ్ ఐన్స్టీన్ లా కన్వర్జేషన్ ఆఫ్ లాగా మారుస్తాడు. మార్పు కలిగిన దేహాలు మనల్ని ఆవరిస్తాయి. అందుకే అంటాడు, శిథిలమైపోయిన ఈ దేహము ఏమైపోతుంది? విడవబడినను అండి దేవుని చేత కట్టబడిన మరొక దేహాన్ని ఆయన ఈ గుడారం మీద ఏం చేస్తారట? ధరింపజేస్తాడు అని ఉంది గలతీయులకు రాసిన పత్రికలో. మరొక శరీరాన్ని ఆయన ఏం చేస్తారట? ధరింపజేస్తాడు. అదే మార్పు కలిగిన దేహం. అందుకే ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో ఈ దేహాలన్నీ లేపబడతాయి. ఇదే చెబుతున్నాడు. ఓ అవివేకి, నీవు విత్తినది చూడరా అబ్బాయి, నువ్వు విత్తింది ఏమైపోతుంది? భూమిలోకి కర్ర పట్టుకెళ్ళి గొయ్యి కుచ్చి గోతులో ఒక 3 విత్తనాలు, చిక్కుడు విత్తనాలు, 3 విత్తనాలు, బేర విత్తనాలు, 2 విత్తనాలు, బెండ విత్తనాలు వేసిన తర్వాత ఇక వీటి పేడ విరగరైపోయిందని వేసావా? మరలా మొక్కలు వస్తాయని వేసేవా? అలాగే వేసేవా? అందుకే మనల్ని కూడా తిరిగి మట్టిలో వేసేయండి అన్నాడు. ఇక వీడి పేడ ఇక్కడతో విరగడైపోయిందని కాదు, మరలా తిరిగి లేపబడతాడు. వాడిని అక్కడ విత్తండి, నేను వచ్చే టయానికి మంచివారిని లేపుతాను, చెడ్డవారిని కూడా లేపుతాను. అంటే పునరుద్ధానం ఎవరెవరికి ఉంది? మంచివారికి ఉంది, చెడ్డవారికి కూడా పునరుద్ధానం ఉంది. మంచివారు అండి తీర్పులోనికి పోరు, చెడ్డవారు మాత్రం తీర్పు పునరుద్ధానానికి పోతారు. 24వ అపోస్తలుల కార్యములు చూసి ముగించుకుందాం. 24వ అధ్యాయము అపోస్తలుల కార్యములు. ఆ 24వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ప్రియులారా. 14వ వచనం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతివంతులకు అనీతివంతులకు పునరుద్ధానము కలగబోచున్నదని మీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా
దేవుని యందు నిరీక్షణ కలిగించి వారు మతభేదం అని పేరు పెట్టి ఈ మార్గము చెప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరు ఎదుట ఒప్పుకొనుచున్నాను. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు ప్రియులారా? నీతివంతులకు అనీతివంతులకు ఏముందట? పునరుద్ధానం ఉంది. అంటే మర్డర్ చేసిన వాడు లేస్తాడు, మర్డర్ చేయించబడిన వాడు కూడా లేస్తాడు. అంటే మన ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా మనతో పాటు ఏం చేస్తారు? ఆ శబ్దము వినగానే ఒక భయంకరమైన శబ్దం వస్తుంది ఆ లోయలో, కటకట లాంటి ధ్వని. ఏంటా కటకట లాంటి ధ్వని అంటే నరాలు పొదగబడుతున్నాయి, మాంసము పొదగబడుతుంది, ఎముకలు పొదగబడుతున్నాయి, ఊపిరినిస్తున్నాడు, లేచి నడవమని చెప్పాడు. చలించి నడుస్తుంది. అట్టి రీతిగానే మనమంతా మార్పు చెందుతాం. కడబోరం మోగగానే ఆ కడబోరం మోగి మార్పు చెందినట్టుగానే మనందరికీ ఏముందనమాట? పునరుద్ధానం ఉంది. మనము తిరిగి లేపబడతాం అని మనకి చెప్పడానికే మృతులు తిరిగి లేపబడతారని యేసు లేచాడు. మృతులు తిరిగి లేపబడతారని లాజరు లేచాడు. మృతులు తిరిగి లేస్తారని ప్రకృతిని చూసి మీరు ఆలోచించండి అన్నాడు. అందుకే ఒక కట్టెకు రూపం మారినట్టుగా, ఒక గొంగళికి సీతాకోక చిలక రూపం వచ్చినట్టుగా, అని ఒక మంచుకు నీటి రూపం, ఆవిరి రూపం వచ్చినట్లుగా మత్యమైపోయిన ఈ శరీరానికి మహిమ రూపం రాబోతుంది. మహిమ రూపం ఇటది మహిమ రూపం రాబోతుంది. ఈ శరీరానికి ఆకలి ఉండదు, ఈ శరీరానికి అక్కడ దప్పుకుండదు, ఈ శరీరానికి డ్రింకులు అక్కర్లా, ఈ శరీరానికి మాంసం అక్కర్లా, ఈ శరీరానికి ఇంకేం అక్కర్లా, భూమి మీద ఉన్న ఏవి ఈ శరీరానికి అక్కర్లేదు. ఇదే మహిమ దేహం, ఇదే మార్పు కలిగిన దేహం. ఈ మార్పు కలిగిన దేహాలన్నీ మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. వెరీ గుడ్, ఆయన రెడీగానే ఉన్నాడు. మరి నువ్వు లేస్తావా? ఆయన వచ్చి పునరుద్ధానానికి సమాధుల్లో నుండి యేసు లేచినట్టుగా నువ్వు లేస్తావా? అదే మనకు కావాల్సింది. నువ్వు లేస్తావా? లేపు ప్రభు అంటావా? నువ్వే లేపుకో ప్రభువా, అబ్బబ్బ కుదరదు ప్రభువా, కొంచెం సేపు కునుకుబాటు, కొంచెం సేపు నిద్ర అంటావా అండి? మరి ఆ జాబితాలో మనం ఉన్నామా? మీరు ఆలోచించండి ప్రియులారా. ఆయన లేచాడు, నువ్వు లేస్తావా? నువ్వు లేస్తే నీకు మహిమ దేహాన్ని ఇస్తాడు. అందుకే కడబూరం రోగగానే మనము కూడా తిరిగి లేపబడాలి అని అంటే క్రీస్తు యొక్క సారూప్యంలోనికి భూమి మీద ఈ శరీరముతో ఉండగానే మార్పు చెందాలి. అందుకే దీన్ని ఏమన్నాడు? ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు నా పరలోక రాజ్య ప్రవేశంలోనికి వారసుడు కానేరడు. మహిమ రూపంలోనికి మార్చబడాలి. మన్నైనది మహిమగా మార్చబడాలి. అలా మార్చబడాలంటే దేవుని వాక్యం చేత శుద్ధీకరించబడాలి. అలా శుద్ధీకరించబడి ఆ కడబోర శబ్దం మనకు వినబడుతుంది. మనము లేవగలిగే స్థాయిని సంపాదించుకుంటాం అని మీరు ఆలోచించండి. వీటన్నిటికీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ప్రియులారా. న్యూటన్ చెప్తే నమ్మింది ప్రపంచం, యేసు చెప్పినా నమ్మి తీరాలి ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే న్యూటన్ ఏదైతే చెప్పాడో బైబిల్ కూడా ప్రస్తావిస్తుంది. బైబిల్ చెప్పింది తప్పు అయితే న్యూటన్ చెప్పింది కూడా తప్పే. కనుక ఆయన చెప్పింది ఎంత వాస్తవమో బైబిల్ కూడా అంతకన్నా రెట్టింపు వాస్తవం. మీరు నమ్మండి, మృతులైన మనందరము తిరిగి లేపబడతాం. అమెరికా చూడలేదు, ఆస్ట్రేలియా చూడలేదని ఎవరు బెంగపడకండి. వెళ్ళేటప్పుడు మ్యాప్ను దాటుకుంటూ వెళ్తాం, అంతే కదా. భూమిని వదిలి అమెరికాను, ఆస్ట్రేలియాను, కువైట్ను, అవండి మస్కట్ను, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కదా. మీకు ఏది ఇష్టమైతే అది ఆ దేశం ఒకసారి చూపించి ప్రభు అన్నప్పుడు మ్యాప్ మీద అలా క్లిక్ ఇస్తాడు. క్లిక్ ఇవ్వగానే అలా జూమ్ అవుద్ది నీకు అండి. రైట్. కనుక అందరము ప్రభువును విశ్వసించాలి. రోగాలు తీస్తాడని మాత్రమే కాదు, పరలోకాన్ని ఇస్తాడని కూడా ఆయన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. రోగం మనం పరలోకం చేరడానికి ఒక గొప్ప మార్గం. అందుకే రోగము ఉండాలి. పరలోక రాజ్య మార్గానికి ప్రవేశ ద్వారాలు మనము వెతుక్కోవాలి. మన వాళ్ళు రోగం రాకూడదు అనుకుంటున్నారు, పరలోకం మాత్రం వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇది పని అయ్యేటిది కాదు. కనుక మీరు ఆలోచించండి, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. పౌలు లాంటి మహనీయుల ఎడల పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంది కనుకనే వాళ్ళు ఆ మాటలు వివరించగలిగారు. కనుక ఆ జ్ఞానాన్ని చెప్పాలనంటే మానవ మాత్రం వల్ల అయ్యే పని కాదు. ఖచ్చితంగా దేవుడి సహాయాన్ని పొందుకుంటే మనకు కూడా అలాంటి ఎన్నో మాటలు ఆయన వినిపింపజేస్తాడని గుర్తించాలని ఆశిస్తూ కొద్ది మాటలు ఆయన వెనుకలు ఆశీర్వదించి దీవించును గాక. చనిపోతే బ్రతుకుందా, ఈ బ్రతుకులు సుఖముందా, విత్తనం చచ్చితే
ఎలా బ్రతుకుతుంది విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది చనిపోతే బ్రతుకుందా ఈ బ్రతుకుల సుఖముందా విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది ఈ బ్రతుకుల సుఖము ముందు ఆ సుఖముల బ్రతుకుంటుంది స్వర్గం నరకం శాశ్వతము అని తెలుసా అది శాశ్వత సుఖము దుఃఖము ఆత్మకు తెలుసా ఈ బ్రతుకుల సుఖము ముందు ఆ సుఖముల బ్రతుకుంటుంది స్వర్గం నరకం శాశ్వతము అది శాశ్వత సుఖము దుఃఖము ఆత్మకు తెలుసా ఒక విత్తనం బ్రతుకంటుంది మహావృక్షం మీద ఉంది అడిసిపే హాని నడిపే ఆత్మకు ఈ బ్రతుకుంది చనిపోతూ వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకుంటుంది చనిపోతే బ్రతుకుందా ఈ బ్రతుకుల సుఖముందా విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది ఎలా బ్రతుకుతుంది చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మ నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పు చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మ నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పు నీ మరణ దినము అది వెళుతుంది ఒక క్షణములో శిక్ష పడుతుంది ఆవిడ అగ్నిలో చావని ఆత్మకు బాధ ఉంటుంది ఆ దేవుని మరిచి బ్రతికినందుకే శిక్ష ఉంటుంది చనిపోతే బ్రతుకుందా ఈ బ్రతుకుల సుఖముందా విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది చనిపోతే బ్రతుకుందా ఈ బ్రతుకుల సుఖముందా దేవునికి మహిమ కలుగుగాక.